గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ రమేష్ ఫ్రమ్ హనుమాన్ పెస్ట్ కంట్రోల్. ఎప్పుడైనా సరే పెస్ట్ కంట్రోల్ చేయించాలి అంటే ప్రీ కన్స్ట్రక్షన్కి ఏంటంటే ఇది స్టేజ్ అండి. ఈ విధంగా అయితే ఈ సైట్లో మనం పెస్ట్ కంట్రోల్ అనేది పైపింగ్ సిస్టమ్ అనేది వేస్తున్నాం అనమాట. యాంటీ టెర్మైట్ రిటిక్యులేషన్ పైపింగ్ సిస్టమ్. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 రూమ్స్, మిడిల్ 2 రూమ్స్, ఫస్ట్ 2 రూమ్స్ అండి. ఈ ఫస్ట్ 2 రూమ్స్కి అనమాటను ఒక బాక్స్ ఇస్తున్నాం అనమాట. ఇది స్టెప్స్ వస్తుందండి. అందుకు అనమాట ఈ పాయింట్లో ఇచ్చామన్నమాట. ఫ్యూచర్లో అక్కడ వాల్ నుంచి బయటకు వస్తుంది అనమాట. దీనికి ఎలా ఇచ్చాము చూడండి ఒకసారి. ఈ విధంగా వాల్ని ఎగ్జిస్ట్ అనమాట. చిన్న గాడిలా తీసి పైప్ అనేది అందులో ఇన్స్టాల్ చేసి క్లాంప్లు అనేది కొట్టడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్గా వచ్చి మళ్ళీ ఇదే బాక్స్ అనమాట. ఇది ఇన్ బాక్స్ దగ్గర ఒక జంక్షన్కి 2 లైన్స్ ఇస్తామన్నమాట. ఫ్యూచర్లో ఈ లైన్స్ నుంచి అనమాట మనం కెమికల్ బోత్ సైడ్స్ నుంచి కూడా ఇంజెక్ట్ చేయవచ్చు అనమాట. ఇది మిడిల్ లైన్ అనమాట. ఇందులో 50% ఈ కామన్ ఏరియా సెల్లార్ వస్తుందండి. ఇక్కడ వాల్ రాదు. అందుకు ఏం చేస్తామంటే కాంపౌండ్ వాల్కి అనమాట బాక్స్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో. అందుకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఇది థర్డ్ వన్ అనమాట. ఈ పైప్ వచ్చేటప్పటికి పోరస్ పైప్ అనేది టెర్మిపోర్ కంపెనీది అనమాట. బాగుంటుందండి. ఇది రెడ్ లైన్ అంటారు అనమాట. రెడ్ లైన్ ఎందుకు యూజ్ చేయాలి అంటే హెవీగా వెయిట్ ఏమైనా అంటే టైల్స్ కాకుండా గ్రానైట్ కానీ మార్బుల్స్ కానీ వేశారనుకోండి, వాటికనమాట రెడ్ లైన్ అనేది యూజ్ చేయాలండి. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చామన్నమాట. ఇలా 3 బాక్సెస్ అనేవి వస్తాయి అనమాట. నెక్స్ట్ అనమాట ఎక్స్టర్నల్ అనేది ఇంకా రెడీ అవ్వలేదండి. సైటు ఎక్స్టర్నల్ రెడీ అయ్యాక ఎక్స్టర్నల్కి కూడా వేయాలన్నమాట. ఇవి మెటీరియల్ అండి. ఇది మా కంపెనీ అండి, మా యూనిఫామ్. ఇది హనుమాన్ పెస్ట్ కంట్రోల్. ఇది వచ్చేటప్పటికి యాస్ సిరీస్ అండి. ఇదేనండి మనకు పోరస్ పైపు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ విధంగా పైపింగ్ సిస్టమ్ వేస్తూ రేపు వీళ్ళు కాంక్రీట్ వేస్తారండి. 40 mm అనేది. 40 mm వేయడానికి ముందుగా ఏం చేస్తామంటే ట్రైల్ వేస్తూ ఈ మిడిల్లో కూడా ఎవ్రీ 1.5 ఫీట్కి 1.5 ఫీట్కి గుణపంపుతో హోల్స్ పెడుతూ జనరల్ ప్రొసీజర్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా వాటర్ సెట్తో అప్లై చేస్తామండి ఇనిషియల్గా అనమాట. ఈ విధంగా అప్లై చేస్తూ మళ్ళీ కెమికల్ని అనమాటను కంప్లీట్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యాక అనమాటను బిఫోర్ ఫ్లోరింగ్ కూడా మళ్ళీ కెమికల్ అప్లై చేసి స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ.